నాకైతే ఏం తెలియదు కానీ నేనైతే ఒక మాట మాత్రం చెప్పగలనండి. ఏ రోజు వస్తే ఆ బియ్యం తీసుకోవాలి, అది కూడా సన్న బియ్యం అని చెప్పి. ఈ రోజు ప్లాస్టిక్ బియ్యం అండి. వివేక్ అని మూవీ తీయొచ్చు అండి, తర్వాత నారావారిదని వేరే మూవీ తీసి లాక్డౌన్ అయింది పూర్తిగా. మధ్యాహ్నం దూరం కట్టేది. ఫస్ట్ ఓపెన్ చేసింది హోటల్స్ రెస్టారెంట్లు కాదండి, వైన్ షాప్లే. గుడంబ ఉంది, సారా ఉంది. చిన్నప్పుడైతే పెంటల మీద పెట్టి సారా అమ్ముతూ ఉండేవారు. మా యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంది. నెక్స్ట్ కూడా రోడ్లు ఇవి కూడా చేస్తారని కోరుకుంటున్నాను. వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంత చెవిలో పువ్వెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నాకైతే ఏం తెలియదు కానీ నేనైతే ఒక మాట మాత్రం చెప్పగలనండి. ఎందుకంటే మనకి మామూలుగా పర్సనల్గా ఫ్యామిలీకి ఒక 10 రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటిది ఇన్ని వేల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో మనం ఇంకా బతుకుతున్నామంటే చాలా గ్రేట్ అండి. మనం బాగా మరీ ఘోరంగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందని మన రాష్ట్రం. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు లేని పిల్లల్లాగా రాష్ట్రం లేని అనాథ అయిపోయింది, రాజధాని లేని అనాథ అయిపోయింది మన రాష్ట్రం. ఏం తెలియట్లేదండి ఎవరికి కూడా. మనకు రాజధాని లేకపోతే మనకు పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుందండి? జనసేన గెలుస్తుందండి. వీఆర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం మారిపోతుంది. జగన్ గారి కన్నా పవన్ కళ్యాణ్ బాగుంది. మాక్సిమం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే కన్ఫర్మ్ పక్క. ఫ్యాన్స్ అందరూ, జనాలు, యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్కే ఓటు వేయడానికి సిద్ధపడ్డారు. ఆయన వేస్తే బాగుంటుంది. అంటే అండి, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల నాయకుడు, మోడీ గారు ప్రపంచాన్ని మెచ్చిన నాయకుడు. వీళ్ళ ముగ్గురు కలయికతో మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. జగన్ గారు అంటే ఏం చెప్పమంటారు, పర్లేదండి, బాగానే చేశారు రాజకీయం. లాస్ట్ మూమెంట్లో పర్లేదు సార్. మేమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. ఒక పిఠాపురాన్ని ఇప్పటి వరకు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చాక పిఠాపురం గురించి తెలిసింది అందరికీ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఊరు నుంచి పిఠాపురం రావడం జరుగుతుంది. ముగ్గురు ఒకటే ఒకళ్ళని ఓడిస్తున్నారంటే ఎంత దమ్ము ఎంత ఉందనేది తెలుసుకోవాలి. 500 కోట్లు పెట్టినా కానీ ఒక ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూనే ఉంటుంది, మంచిదాన్ని ఎప్పుడు తీసుకోదు. మంచి జరుగుతున్నది, అది ప్రజలు చూస్తున్నారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల పిఠాపురంలో కూడా మంచి శక్తి పీఠాలు అవి ఉన్నాయని తెలుసు. మొత్తం మా యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంది. జగన్ గారు చాలా అంటే చాలా మంచిగా చేస్తున్నారు. ఎలా అంటే ఒక పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాని గురించి కానీ, లేదంటే అమ్మఒడి కానీ, ఇలాంటి పథకాలు ఒక పేదవాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. 2019లోనే వాళ్ళ నాన్నగారి పేరు ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన 170-151 సీట్లు, ప్రతిపక్షం కూడా లేకుండా వన్ మ్యాన్ ఆర్మీలాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 6 రోజు నుంచి మా నాన్నకన్నా ప్రమాణ స్వీకారం రోజు మా నాన్నకన్నా 6 నెలల్లో ఇంకా బాగా చేసి చూపిస్తారని చెప్పి ఈ 5 ఏళ్ళలో నరకం. కోటగడ్డ మాత్రం సరిగా ఎత్తలేదండి బాబు, యాన్ రావట్లేదు అంతే. ఏం చెప్తాండి, అంతా దేవుడు రాసిపెట్టి ఎవరు రాసిపెడితే వస్తాడు, మనం ఏం చెప్పలేం కదండి. అమ్మఒడి పథకం ఒకటి ఉంది. ఇది అసలు ఎవరికి ఉపయోగం? దీనివల్ల సంవత్సరానికి 15,000 అన్నాడు. 15,000 దించి మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు చేసుకుని 14,000 అలాగా ఒక్కొక్క సంవత్సరానికి 3 సంవత్సరాలు వేసాడు. 4వది కూడా లేదు. ఇంకా నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే ఆయన పేదల గురించి బాగా చూస్తున్నాడు. పల్లెటూరులో వితంతువులు, తల్లిదండ్రులు చూడలేనటువంటి వాళ్ళు ఉన్న చాలామంది, వాళ్ళందరినీ వాళ్ళకి చక్కగా హెల్పింగ్ చేస్తున్నాడు. తర్వాత రేషన్ దగ్గరికి వస్తుంది. ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. మద్యపానం అని చెప్పి ఈరోజు ఆయనకి 43 లాక్డౌన్లో 2020 లాక్డౌన్లో అవకాశం వచ్చింది. 43 రోజులు లాక్డౌన్ అయింది. పూర్తిగా మధ్యాహ్నం దూరం కట్టేది. ఫస్ట్ ఓపెన్ చేసింది హోటల్స్ రెస్టారెంట్లు కాదండి, వైన్ షాప్లే. వైన్ షాప్లు ఓపెన్ చేసి చీప్ లెక్కర్, ఒకప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు చీప్ లెక్కర్లో క్వార్టర్ బాటిల్ వచ్చి 180 రూపాయలు ఓపెన్ చేసిన అయినండి. అంటే ఎప్పుడు రోజుకి 500 సంపాదించుకుంటే మామూలు ఆటో డ్రైవర్లు కానీ రోజు వర్క్ చేసేవాళ్ళు 500, 150, 200 అలవాటు ఉంటుంది. అటు అమ్మలేదు, షాప్ తెలియదు అనుకోండి, మానేసుకుంటారు. లేని వాళ్ళందరూ కూడా అద్దెంట్లో మొగ్గిపోయి ప్రతి ఒక్కరు కూడా సొంతంగా ఇల్లు అనే ఒక పథకాన్ని పెట్టి అందరికీ కూడా ఇది ఇచ్చారు. అలాగే పనులు చేసుకునే పిల్లలు అందరూ కూడా పల్లెకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని కొత్త కొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలి. చేయూత, చేదోడు, ఈ పథకాలన్నీ కూడా ఇది. నెక్స్ట్ ఏమో ఇక మన రాష్ట్రంలో కొమరగిరి, కాకినాడ స్థలాల్లో కొమరగిరి ఇచ్చాడండి. ఆయన 18,000 ఇల్లు పైమడే స్థలాలు ఇచ్చి ఒక డెమో ఇల్లు హౌస్ కట్టి ఈ మాదిరిగా నేను దిగేలోపు ఇది కాక 2 ఫ్యాన్లు 2 లైట్లు కట్టించుతారని చెప్పి అక్కడ
అట్టాసంగా స్టేట్ మొత్తానికి కలిసి కొబ్బరిగిరిలో ఓపెన్ చేసి ఈ రోజు కూడా ఎలా ఉంటుంది అంటే ఎవరికి సైడ్లు కూడా చూపించలేదు. 3 రాజధానులు అన్నారు. మరి ఇంకొకటి అండి, రాజధాని 3, ఒక రాజధాని కూడా సరిగ్గా దిగడం లేదు. అమరావతి మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వేరైపోయి ఆంధ్రప్రదేశ్ వేరైపోయి రాష్ట్రం మన రాష్ట్రం ఏంటంటే అమరావతిని అట్టాసంగా ప్రధానమంత్రి భారత ప్రధాని అందరూ వచ్చి ఓపెన్ చేశారు. బాగానే ఉంది. 5 ఏళ్ళు 2014, 2019 వరకు కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేశారు రాజధాని కోసం. తీరా ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని పక్కన పెట్టి 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ కొరనూలు అని ఏది మన రాజధాని ఏం చెప్పుకోవచ్చు. వాళ్ళ గుడంబ ఉంది, సారా ఉంది. చిన్నప్పుడైతే పెంటల మీద పెట్టి సారా అమ్ముతూ ఉండేవారు దొంగచాటుని. మరి అవన్నీ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్రమంగా డబ్బు సంపాదించాలని ప్రజలు ఎంతోమంది మోసం చేస్తున్నారు, ఆ విధంగా బతుకుతున్నారు. మరి అవి జగన్ వచ్చినప్పుడే మరి అవి ఇవన్నీ వచ్చాయని చెప్పేసి అనటానికి అది పద్ధతి కాదు. అది సచివాలయం తాకట్లు పెట్టబెట్టండి ఇలా చెప్పేయడం అంటే ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం. ఇంకా మేము గుట్టగాల్చి మొక్క మీద వేసి మీరు తుడుచుకోండి అనేది నైపథ్యం తప్ప ప్రతి దేనికి కూడా ప్రూఫ్ ఉండవు. ఇవాళ ఇదే బడ్జెట్లో మన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నారు. ఇదే బడ్జెట్ ఇన్ని అమ్మఒడి స్కీమ్లు ఏమైపోయినాయి, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఏమైపోయినాయి, వాలంటరీ వ్యవస్థ ఇవాళ అద్భుతంగా పనిచేస్తాం. మళ్ళీ వేయాలి జగన్ గారు, వేస్తానన్నాడు. మరి ఇప్పుడు అయిపోవాలి. అప్పుడు పెట్టుబడులు అయ్యి మునిగిపోయి రాశారండి ఊళ్ళో ప్రెసిడెంట్ గారు గట్రా. అవి రాలేదు, ముగిసే కిందలో. అంటే మేము చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇంకొకటి వివేకం మూవీ తీయొచ్చు అండి. తర్వాత నారావారిదని వేరే మూవీ తీసి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఎలా పొడిచాడు కూడా చూపించవచ్చు. మనం అంత పని లేదు మనకి. వివేకం అనే మూవీ ఏదో ఆయన తెలుగుదేశం వాళ్ళు కావాలని చేయించిన సినిమా తప్ప అందులో ఎటువంటి నిజార్థం ఏమి లేదు. నారావారి వెన్నుపోటీని మేము ఒక సినిమా తీయచ్చు. చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో మన తారక రామారావు గారి మీద ఎటువంటి చెప్పులు వేసాడు మేము చూపించగలం. ఇవన్నీ కూడా సినిమా చూస్తే మనుషులు మారిపోతారన్నది కరెక్ట్ కదండి. సచివాలయాలు తాకట్టు పెట్టడానికి అదేమైనా ప్రజలు ఎవరు తీసుకుంటారో దానికి సరైనటువంటి కరెక్ట్ గవర్నమెంట్ ఇది కాబట్టి అంత చెవిలో పువ్వు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. నాకైతే ఏం తెలియదు కానీ నేనైతే ఒక మాట మాత్రం చెప్పగలనండి. ఏ రోజు వస్తే ఆ బియ్యం తీసుకోవాలి, అది కూడా సన్న బియ్యం అని చెప్పి. ఈ రోజు ప్లాస్టిక్ బియ్యం అండి. వివేకం మూవీ తీయొచ్చు అండి. తర్వాత నారావారిదని వేరే మూవీ తీసి లాక్డౌన్ అయింది పూర్తిగా. మద్యం దూరం కట్టారు. ఫస్ట్ ఓపెన్ చేసింది హోటల్స్ రెస్టారెంట్లు కాదండి, వైన్ షాప్లే. వాళ్ళ గుడంబ ఉంది, సారా ఉంది. చిన్నప్పుడైతే పెంటల మీద పెట్టి సారా అమ్ముతూ ఉండేవారు. మా యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంది. నెక్స్ట్ కూడా రోడ్లు ఇవి కూడా చేస్తారని కోరుకుంటున్నాను. వ్యవస్థ ఇవాళ అద్భుతంగా పనిచేస్తుంది.